హలో నమస్కారం అండి. నేను మీ అరుణ. ఈరోజు మనము బెండకాయ ఫ్రై చేసుకుందాము. బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ బెండకాయ, కొంచెం కరివేపాకు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 4 పచ్చిమిర్చి, 1 కట్ట కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను, 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి, డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైందండి. ఇప్పుడు మనము మిగతా బెండకాయ ముక్కలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ఎన్ని బెండకాయలు వస్తే అన్ని ఫ్రై చేసుకోవాలండి. నాకైతే కొంచెం బెండకాయలు అయితే ఇందులో వచ్చినాయి, మళ్ళీ ఇంకొక ట్రిప్ ఫ్రై చేసుకుంటాను. ఇలా కలిపి పెట్టుకోవాలి. మరి ఇవి ఫ్రై అయ్యేలోపు ఇంకొక స్టవ్ మీద ఇంకొక కడాయి తీసుకొని అందులో 1/2 కప్పు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. ఎక్కువ మాడనియొద్దండి. ఇప్పుడు మనము 1 స్పూను ధనియాలు కూడా వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ మాడనియొద్దండి, అందుకని ఇవి వేగాకనే జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసాము. కొంచెం ఫ్రై కాగానే తీసి వేరే కటోర్లోకి తీసుకొని మనము దీన్ని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆలోపు బెండకాయ ఫ్రై అయిందా లేదా చూసుకుందాము. బెండకాయలు ఫ్రై అవుతున్నాయండి. ఈ విధంగా ఒక బెండకాయ ముక్క కూడా లేకుండా ఆయిల్లో నుంచి మొత్తం బెండకాయ ముక్కలను ఇలా ఆయిల్ మొత్తం వెళ్ళిపోయేలా ఇలాంటి జాలితో తీసేయాలండి. ఇలా అయితే ఆయిల్ మొత్తము అందులోకి వెళ్ళిపోతుంది. ఇలా తీసి పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 కప్పు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. ఈ విధంగానే కలర్ఫుల్గా ఉంటుందండి. కరివేపాకు మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు వేగినాయండి ఇవి. వీటిని మనము మొత్తం తీసుకొని వేరొక బౌల్లోకి తీసుకుందాము. అన్నీ ఇలానే మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ తీసేసి మళ్ళీ కడాయి పెట్టుకొని 1/2 స్పూను ఆయిల్ వేసుకోవాలి. అందులో బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది ఇంతకుముందే ఫ్రై అయింది కనుక కొద్దిసేపు సరిపోతుందండి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం పొడి వేసుకోవాలండి, ఎందుకంటే కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాం కనుక. ఇప్పుడు పైనుంచి పల్లీలు వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయ్యేటట్టు మిక్స్ అయ్యేటట్టు అంతా కలుపుకొని మనము మిక్సీ జార్లో వేసుకున్న పల్లీల పౌడరు వేసుకోవాలండి. ఇందులోనే ధనియాల జీలకర్ర పౌడర్ కూడా ఉంది. ఇదంతా వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ. ఈ బెండకాయ ఫ్రై మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన బెండకాయ ఫ్రై. ఇది ఫంక్షన్స్లో చేసుకుంటారు, మీరు కూడా చేసుకొని ఎట్లుందో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.